TS23 న్యూస్ కి స్వాగతం. బొంతపల్లిలో ఘనంగా గ్రామదేవతల విగ్రహ ప్రతిష్టాపన అంగరంగ వైభవంగా నిర్వహించారు. బొంతపల్లి గ్రామ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా చేపట్టిన ఎల్లమ్మ, పోచమ్మ, చిత్తారమ్మ దేవాలయాల్లో వేద పండితులు, గ్రామ ప్రజలు మరియు వలిగిటి కిరణ్ కుమార్ శర్మ నేతృత్వంలో బ్రాహ్మణులంతా వచ్చి సంస్కృతి సంప్రదాయాల మధ్యన ఘనంగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. గ్రామీణ ప్రజల జీవన శైలిలో భార్యాభర్త బైరాసాలు, అర్చనలు అన్నిటికీ ఆధారం గ్రామదేవతలని విశ్వసిస్తారు. ఈ సృష్టికి మూలం దేవతలు, అందులోనూ గ్రామ పొలిమేరల్లో కొలువైన దేవతలు ఎల్లమ్మ, పోచమ్మలుగా చెప్తారు. అటువంటి మహాశక్తి గల ఎల్లమ్మ, పోచమ్మ, నాగదేవతల విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో, డప్పు డోలు మంగళ వాయిద్యాలతో, ఊరంతా ఆనందోత్సాహాలతో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణలతో గ్రామసభ ఏర్పాటు చేసి ఘనంగా విగ్రహ ప్రతిష్టను నిర్వహించారు. బొంతపల్లి గ్రామం అంటేనే ఆలయాలకు నిలయమని, శిల్పకళలకు ప్రసిద్ధి అని మరొక్కసారి స్పష్టంగా ఈ కార్యక్రమంలో కనిపించింది. బొంతపల్లి గ్రామం అంతా పండుగ వాతావరణం తలపించింది. కిరణ్ కుమార్ నేతృత్వంలో వేద పండితులు హోమం మరియు విగ్రహాల ప్రతిష్టను ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. గ్రామీణ ప్రజల జీవన శైలిలో వారి భక్తి, భయాలు, ఆశయాలు, అర్చనలు అన్నింటికీ ఆధారం గ్రామదేవతలే అని విశ్వసిస్తారు. ఈ సృష్టికి మూలం దేవతలు, అందులోనూ గ్రామ పొలిమేర్లలో కొలువైన దేవతలు ఎల్లమ్మ, పోచమ్మ, చిత్తారమ్మ, నాగదేవతల విగ్రహాల ప్రతిష్టాపన భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో, డప్పు డోలు మంగళ వాయిద్యాలతో విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తదుపరి వేద పండితులు శ్రీమాతే నమః అనే మంత్రోచ్చారణతో శ్రీ ఎల్లమ్మ, పోచమ్మ, చిత్తారమ్మ అమ్మవార్ల విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఇట్టి కార్యక్రమం గ్రామ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. దేవాలయాల కమిటీ సభ్యులు మాట్లాడుతూ కొత్త విగ్రహాలను ప్రతిష్ఠించడం వల్ల గ్రామంలో శాంతి, పరిరక్షణ, ఆరోగ్యం మెరుగవుతుందని ప్రజల విశ్వాసమని, ఇది మన సంస్కృతి, భక్తికి సమైక్యతను చూపించే అద్భుతమైన ఘట్టమని తెలియచేశారు. దేవాలయాల నిర్మాణం చేపట్టిన దగ్గర నుంచి గ్రామానికి సహకరించిన దాతలు మరియు విగ్రహ ప్రతిష్టాపనలో ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగినందుకు గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటువంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు కాటా సుధారాణి, శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి కార్యనిర్వహణ అధికారి శశిధర్ గుప్తా, మండల పలు పార్టీల నాయకులు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి, పుట్ట నరసింహారావు, గిద్దెరాజు, గుమ్మిడితల మాజీ ఎంపీపీ సద్ది ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, జిన్నారం మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్, మాజీ ఎంపీటీసీ సురభి నాగేందర్ గౌడ్, మాజీ సర్పంచ్ ఆలేటి నవీన శ్రీనివాస్ రెడ్డి, నక్కా వెంకటేష్ గౌడ్, దోమడుగు ఎంపీటీసీ గోవర్ధన్ గౌడ్, వీరభద్రస్వామి దేవాలయ కమిటీ చైర్మన్ మద్ది ప్రతాప్ రెడ్డి, మద్ది వీరారెడ్డి, పొన్నబోయిన లక్ష్మీనారాయణ, పొన్నబోయిన వేణు, మడపతి గణేష్, దేవాలయాల కమిటీ అధ్యక్షులు కావలి శంకర్ యాదవ్, ఉపాధ్యక్షులు గ్యారల మల్లేష్ ముదిరాజ్, రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఉప్పునూతల అశోక్ గౌడ్, ప్రచార కార్యదర్శి నీరుడి విష్ణువర్ధన్, కోశాధికారి మాడూరి సత్యనారాయణ, ఆర్గనైజర్లు సురభి కుమార్ గౌడ్, వడ్డే ముద్దంగుల ఎల్లయ్య, కుమ్మరి రాజు, కుమ్మరి నాగరాజు, సప్పటి మల్లేష్, ఇప్పరాములు, అయ్యన్నగారి శేఖర్, ఎల్లకొల్ల నరసింహ, సత్తారపు మహేష్, మహిళలు, చిన్నలు, పెద్దలు, గ్రామ ప్రజలు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
చూడు చూడు ఎల్లమ్మ చూడు పాముల నడుమ పరశక్తి చూడు 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 ఎల్లమ్మ చూడు పాముల నడుమ పరశక్తి చూడు ఎల్లమ్మ చూడు సాచి పొగలతో మైసాచి పొగలతో మట్టాగొల్పంగ తల్లి నిద్రపోతున్నది చూడు 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 ఎల్లమ్మ చూడు పాముల నడుమ పరశక్తి చూడు 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 ఎల్లమ్మ చూడు పాముల నడుమ పరశక్తి చూడు తల్లికి మా తల్లి ఎల్లమ్మ మౌరాలెల్లమ్మ మౌరాలెల్లమ్మ రేణుక ఎల్లమ్మ మా తల్లి ఎల్లమ్మ మౌరాలెల్లమ్మ రేణుక ఎల్లమ్మ శివుని బిడ్డవమ్మ
ఎల్లమ్మ శివశక్తి ఎల్లమ్మ ఈ లోకమాత ఎల్లమ్మ ఈ లోకమాత కావాలనే కూర్చున్నాను బంగారు గాజులు ఎల్లమ్మ భక్తుల పూజలు బంగారు గాజులు ఎల్లమ్మ భక్తుల పూజలు ఎల్లమ్మ చల్లని తల్లి ఎల్లమ్మ చల్లని తల్లి కొంతమంది పోషమ్మ తల్లికి కొంతమంది వీరభద్ర స్వామికి
సంతోషమే ఉంది కానీ మాకు కూడా రాకపోతే సర్వైన చేస్తే మరి ప్రతిష్ట శనివారం రోజు ఉదయం గణపతి పూజ పుణ్యావచన వృత్తికరణము అగ్ని ప్రతిష్ట జలాదివాస కార్యక్రమాలు తీర్థప్రసాద వినియోగం మరియు 2వ తారీఖు ఉదయం గణపతి పూజ వాస్తు హోమము మంటపస్థిత ఆవాహిత దేవతా హోమము మంటపస్థిత ఆవాహిత దేవతా పూజలు మొదలగు కార్యక్రమాలు
ధాన్యాదివాసం శయ్యాదివాసం పుష్పాదివాస కార్యక్రమాల్లో అమ్మవారు కొలువైంది. 2వ తారీఖు ఉదయం 8:06 ఎల్లమ్మ తల్లి, పోచమ్మ తల్లి, చిత్తారమ్మ తల్లి, నాగదేవత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కొత్తపల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. అమ్మవారి కృపకు ఎప్పుడూ కూడా దాసులై ఉండాలని ఆ పరమేశ్వరికి ఎప్పుడైనా వేడుకోవడం జరుగుతుంది. అమ్మవారి అనుగ్రహం కొత్తపల్లిపై ఉండి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. గుమ్మర్దల మండలంలో కొత్తపల్లి గ్రామ పంచాయతీ మున్సిపల్ పరిధిలో నూతన ఎన్నికైనటువంటి గ్రామ దేవతలు ఎల్లమ్మ, పోచమ్మ, చిత్తారమ్మ, ఇక్కడ ఉన్నటువంటి నాగదేవత ఆ విగ్రహాలను పునర్నిర్మాణం చేసుకోవడం చాలా మన గ్రామస్తులు, మన మండలంలో ఉన్నటువంటి ప్రజలు ఇంకా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి నిజంగా కొత్తపల్లి గ్రామస్తులకు, అందరికీ కుల సంఘాల నాయకులకు, అన్ని పార్టీల నాయకులకు ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి అధ్యక్షులు శంకర్ గారు, వారి సభ్యులు, గ్రామ పెద్దలు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, అందరికీ వార్డు మెంబర్లకు, మహిళా సోదరుమణులకు అందరికీ మరొకసారి కొత్తపల్లి గ్రామస్తులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రానున్న రోజులలో తల్లి అందరి సుఖ సంతోషాలు ఉంచి ఆరోగ్యంతో ఉంచాలని చెప్పి మంచి పంటలు వండి మంచి రేటు వచ్చి ఇక్కడంతా ప్రశాంతంగా కొనసాగించాలని చెప్పి ఆ తల్లిని దీవిస్తూ ఉన్నాం. రానున్న రోజులలో హిందుత్వం పెరిగింది, భక్తులు పెరిగిండ్రు. ఇక్కడ ఒక బొంతపల్లి అంటేనే ఒక చరిత్ర గలటువంటి మహిమ గల శివుడు ఉన్నాడు. ఇక్కడ వీరభద్ర స్వామి, అక్కడ ఉన్నటువంటి అమ్మవారు చాలా చరిత్ర కలిగినటువంటి బొంతపల్లి గ్రామము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మాజీ సర్పంచ్ గారు నాగేందర్ గారు, అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఉన్న తాజా మాజీ శ్రీనివాస్ రెడ్డి నవీన గారు, ఉన్నటువంటి అందరూ భద్రప్ప గారు కానీ వీరందరూ కలిసి ఆ బొంతపల్లి వీరభద్ర స్వామి నిజంగా కట్టుడు ఎప్పుడైతే కట్టిండ్రో కానీ ఇప్పుడు కులగొట్టుడు ఒక భాగం, కట్టుడు ఒక భాగం, చాలా చరిత్ర గల గుడి కాబట్టి నిజంగా బొంతపల్లి గ్రామస్తులు ఒక ఏకతాటి మీకు పార్టీలు అందరూ పక్కకు పెట్టి ఏకతాటి మీకు వచ్చి ఏ కార్యక్రమమైనా ఏ పండుగ అయినా మంచిగా చేస్తారని చెప్పి నిజంగా మీ బొంతపల్లి గ్రామస్తులకు మరొకసారి మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. గత సంవత్సరం ఆగస్టు నెలలో గ్రామ ప్రజలు మరియు గ్రామ ప్రజల సమక్షంలో దేవాలయ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ దేవాలయ కమిటీ ముందు గ్రామ పెద్దలు ఎల్లమ్మ, పోచమ్మ, చిత్తారమ్మ దేవాలయాలు నిర్మించడానికి మరి వాళ్ళు నిర్మించాలని చెప్పడం జరిగింది. మరి ఎట్లా జరపాలనే ఉద్దేశంతో అంటే దాతల సహకారంతో ఈ గుళ్ళు నిర్మాణం చేయాలని చెప్పేసి మేము ఆ రోజు కమిటీలో తీర్మానం చేయడము, దానికి గ్రామ పెద్దలు మరి పరిశ్రమల ద్వారా మరి నిధులు సమకూర్చడానికి వాళ్ళ సహకారం చేయడం జరిగింది. మరి గ్రామ పెద్దల సహకారంతో మరి ఎల్లమ్మ, పోచమ్మ, చిత్తారమ్మ దేవాలయాలు నిర్మాణం జరుగుతున్నాయి. ఇంకా కొంచెం పెట్టి ఉంది, అది కూడా త్వరలోనే మరి ఈరోజు ముహూర్తాలు చెప్పేసి గత 3 రోజుల నుంచి ప్రతిష్టా కార్యక్రమాలు జరుపుతున్నాము. మరి ఈరోజు అమ్మవార్ల ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. మరి అంగరంగ వైభవంగా గ్రామస్తులు మరి అధిక సంఖ్యలో పాల్గొని ఒక ప్రతిష్టా కార్యక్రమాలను విజయవంతం చేసినందుకు అందరికీ గ్రామ పెద్దలకు మరియు దాతలకు మరియు గ్రామ ప్రజలకు మరి అమ్మవార్ల భక్తులకు మరియు అన్నదాతలకు ఈరోజు అన్నదానం కూడా చేయడం జరిగింది. మరి అన్నదాతలకు కూడా మేము మా దేవాలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇంత పెద్ద కార్యక్రమము చేసినందుకు గ్రామ పెద్దలు, పుర ప్రముఖులు, మాజీ సర్పంచ్ గారు, మాజీ ఎంపీటీసీ గారు, మాజీ ఎంపీపీ గారు ప్రతి ఒక్కరు సహకరించారు. అదేవిధంగా ఇండస్ట్రీ వాళ్ళు చాలా సహకరించారు. అదేవిధంగా యువకులు కూడా సహకరించారు. మా అదృష్టం ఏంటంటే మా తాతలు ఎప్పుడో నిర్మించారు ఈ గుడి, పోచమ్మ గుడి మా ఆధ్వర్యంలో అయింది కాబట్టి ఈ దేవాలయ కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా స్వర్గీయ విశ్వభద్రన్న గారు ఆయన ఆధ్వర్యంలో ఎంతో కృషి చేసి ఎల్లమ్మ గుడి నిర్మించారు. ఆయన ప్రత్యేకంగా కృషి చేసి విశ్వభద్రన్న గారు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఇంత పెద్ద కార్యక్రమం
ఎలా అవుతుందని భయపడ్డాం. 9 నెలల్లో ఇంత పెద్ద కార్యక్రమం పూర్తి చేసాము. ఇంకా మరి పోచమ్మ, మరి ఎల్లమ్మ, మరి చిత్తారమ్మ, మరి నాగలమ్మ గుళ్ళు కూడా పూర్తిగా నిర్మిస్తాం. అదేవిధంగా జరగబోయే రోజులలో బొంతపల్లి గ్రామంలో బొంతపల్లికి మొగాలు ఎక్కువ హనుమాన్ దేవాలయం కూడా చాలా పెద్ద ఎత్తున మంచిగా సుందరంగా తీర్చిదిద్దామని అందరికీ విన్నవిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మనం గుళ్ళు కట్టింది పెద్దతనం కాదు, మనం ప్రతి ఒక్కరం భక్తి భావనతో దీప నైవేద్యాలతో అమ్మవారిని ప్రతిరోజు కొట్టుకుంటూ మన సుఖ సంతోషాలతో అందరం ఉండి ఈ అమ్మవారిని మొక్కితే మనకు అన్నీ కలిసేయాలని మనవి చేస్తున్నాం. అంటే గత ఆగస్టు 24వ తారీఖు మా కమిటీ బాధ్యతలు విలేజ్ పెద్ద మనిషి అందరు కూర్చొని యువకులు పెద్దలందరూ కూర్చొని ఆగస్టు 24వ తారీఖు కమిటీ ఏర్పాటు చేసి కమిటీ ఏర్పాటు 15 మందిని మనం బాధ్యత అప్పచెప్పి మాకు ఈ 2 గుళ్ళు ఫస్ట్ ఎల్లమ్మ గుడి పోచమ్మ గుడి కట్టాలి అని చెప్పి బాధ్యతలు నిర్వహించి అదేవిధంగా మాకు పునర్జన్మ సుఖమంతున అదనుకుంటూ నేనైతే మేము మా కమిటీ ఏర్పడంగానే ఒక 2 నెలల తర్వాత మాకు విలేజ్లో దులమ్మ పండుగ వచ్చింది. అది విజయవంతంగా అందరూ సహకరించారు, విజయవంతంగా దాన్ని జరుపుకున్నాం. అదేవిధంగా ఈ 2 గుళ్ళు వర్క్ చేసుకుంటూ అదే మధ్యలోనే మళ్ళీ చిత్తారమ్మ గుడి వచ్చింది. అందరికీ సహకరించిన ఇండస్ట్రీ వాళ్ళకు, గ్రామ పెద్దలకు, యువకులకు, మా కమిటీ సభ్యులందరికీ నన్ను ఒక చైర్మన్గా బాధ్యతలు నిర్వహించి ముందు నాకు అందరికీ సహకరించినందుకు వారందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ముందు కూడా వచ్చేది వర్షాకాలం అమ్మవారు ఇంత మంచిగా చేస్తున్నాము, మీరు వర్షాలు బాగా పాడి పంట అందరినీ సుఖశాంతులతో చూడాలని, ఒడ్డు గోదా అందరి సుఖశాంతులతో ఉంచాలని ఆ భగవంతుని కోరుకుంటూ